హెయిర్ ఫాల్ అవ్వకూడదు, హెయిర్ థిక్ గా ఉండాలి, హెయిర్ ఫుల్ గా ఉండాలంటే ఈ 3 బేసిక్ థింగ్స్ మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇవి ఎంత బేసిక్ థింగ్స్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏబిసిడీలు ఎంత ఇంపార్టెంట్, ఇవి అంత ఇంపార్టెంట్. మీరు ఎన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడేసినా, సిరమ్స్ వాడేసినా, కండిషనర్స్, షాంపూస్ మార్చేసినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ 3 బేసిక్ థింగ్స్ మీరు పాటించకపోతే గనక మీరు ఎన్ని చేసినా వేస్టే. ఈ 3 బేసిక్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి స్లీప్, సెకండ్ వచ్చేసరికి డైట్, 3 వచ్చేసరికి రెగ్యులర్ వర్కౌట్స్. స్లీప్ కి వచ్చేసరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం, దాన్ని ఏదో పెద్ద గ్రాంటెడ్ గా తీసుకుంటాం. కానీ స్లీప్ ఖచ్చితంగా 8 అవర్స్ ఉండాలి. అది కూడా రోజు సేమ్ టైంకే పడుకోవాలి, రోజు లెగిచే టైంకే లెగాలి. అంటే మీరు రోజు 10కి పడుకుంటే 10కే పడుకోవాలి, 5కి లెగిస్తే 5కే లెగాలి. వీకెండ్స్ లో కూడా మీరు ఖచ్చితంగా ఈ స్లీప్ రొటీన్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే 8 అవర్స్ పడుకోమన్నాం కదా అనేసి 1 గంట వరకు సెలవాడి, లేకపోతే సెకండ్ షో వెళ్ళేసి వచ్చి 2 గంటలకు పడుకొని 10 గంటలకు లెగుస్తున్నారు. అంటే 8 అవర్స్ స్లీప్ సరిపోయింది కదని. కానీ అలా కుదరదు. మీరు ఎప్పుడు ఒకటే టైంకి పడుకోవాలి, అది కూడా 10:30 లోపు పడుకోవాలి. ఎందుకంటే ఈ టైంలోనే మీకు డీప్ స్లీప్ వస్తుంది. మీ 8 అవర్స్ స్లీప్ లోని మీ డీప్ స్లీప్ ఎంత ఎక్కువ ఉంటే మీ బాడీ అంత బాగా రీఛార్జ్ అవుద్ది. అంటే అంత బాగా మీ హెల్త్ బాగుపడుద్ది, మీ హెయిర్ కూడా అంత బాగుంటది. కాబట్టి ఖచ్చితంగా 10:30 లోపు పడుకుంటూ పోవాలి. వీకెండ్స్ తో సహా, అకేషన్స్, ఫెస్టివల్స్ తో సహా. మహా అయితే సంవత్సరానికి 1-2 రోజులు అటు ఇటు అయినా పర్లేదు, కానీ మిగతా 364 రోజులు ఖచ్చితంగా మీరు సేమ్ టైం కే పడుకోవాలి, సేమ్ టైం కే లెగాలి. అది కూడా 10:30 లోపు పడుకుంటూ పోవాలి. మినిమం 7.5 అవర్స్ టు ఖచ్చితంగా 8 to 8.5 అవర్స్, 9 అవర్స్ కూడా పడుకున్నా పర్లేదు.